3TV. నేను నాగరాజు, సీనియర్ జర్నలిస్ట్. హాయ్ అండి, నా పేరు రియాజ్. ఈ ఆగస్ట్ 1కి 2 years కంప్లీట్ అవుతుంది మనం ఛానల్ పెట్టేసి. ఈ 2 years జర్నీలో చాలామంది అనేక రకాలుగా ఫైనాన్షియల్గా కానీ టెక్నికల్గా కానీ అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేశారు. ఈటీవీ నుంచి బయటకు వచ్చి ఏం చేద్దామని ఒక చిన్న ప్లాన్ వేసినప్పుడు ఆల్రెడీ హెల్త్ ఫీల్డ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎందుకు అది వృధా పోవాలని చెప్పేసి మేము ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. మాతో పాటు ఫ్రెండ్స్ వెంకట్ అండ్ రియాజ్ వచ్చారు కాబట్టి ముగ్గురం కలిసి 3TV పెడదామని జస్ట్ ఊరికే క్యాజువల్ అనుకున్నాం. దాన్ని కొంత వర్కౌట్ చేసి ఛానల్ స్టార్ట్ చేశాము. ఛానల్ స్టార్ట్ అయినప్పుడు మనం సోమాజిగూడలో ఒక చిన్న రూమ్లో మొదలైంది. అక్కడి నుంచి మనం డైలీ షూటింగ్స్ అవి ప్లాన్ చేసుకోవడం. అప్పట్లో మన దగ్గర ఒక కెనాన్ 200D కెమెరా ఉండేది, దాన్ని నేనే ఆపరేట్ చేసేవాడిని. అండ్ మేము అంతగా ఫస్ట్ ఊహించలేదు ఈ ఛానల్ స్టార్ట్ అవ్వడమే. అప్పటి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారి చేతుల మీద అవుతుందని అనుకోలేదు, బట్ అయ్యింది. ఆగస్ట్ 1న మేము ఇవన్నీ ప్లాన్ చేసి హరీష్ రావు గారి చేతుల మీదుగా మేము ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. డైలీ షూట్స్ ప్లాన్ చేసుకోవడం, బయటకు వెళ్ళి డాక్టర్స్ ఇంటరాక్ట్ అయ్యి షూటింగ్స్ అవి చేసుకోవడం. సో వాటితోనే షూట్ చేసి కొన్నిసార్లు డాక్టర్స్ బ్లర్ వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు అవుట్ ఫోకస్ అయిపోయేవాళ్ళు. బేసిక్గా తెలియదు మనకి. తర్వాత ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటూ ఉంటే ఒక క్లారిటీ వచ్చింది, కొంత గ్రిప్ వచ్చింది టెక్నికల్గా. 3TVలోకి వచ్చాక ఎడిటింగ్ వర్క్స్ నేర్చుకున్నాం. వెంకట్ గారికి కొద్ది గొప్ప ఎడిటింగ్ కొంచెం నాలెడ్జ్ ఉండేది, తన దగ్గర కొద్దిగా నేర్చుకున్నాం. అలాగే థంబ్నెయిల్స్ చేయడం నేర్చుకున్నాం. అలా నేర్చుకుంటూ మేమే వీడియోస్ అప్లోడ్ చేయడం, మేమే థంబ్నెయిల్స్ చేయడం, మేమే షూటింగ్స్కి వెళ్ళడం, అన్నీ ముగ్గురం కలిసి చేసుకునేవాళ్ళం ఏదైనా. యాక్చువల్గా మేము ఈటీవీ నుంచి బయటకు వచ్చి 3TV స్టార్ట్ చేసినప్పుడు హెల్త్లో కొంత మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్లతో వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. ఆ రకంగా చెప్పాలంటే డాక్టర్స్ అంతా కూడా ఈవెన్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళు షూటింగ్కి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం కానీ, ఇంటర్వ్యూకి సంబంధించి మాట్లాడడం కానీ, దేనికైనా కూడా బాగా కోఆపరేట్ చేశారు. అట్లా ఛానల్ ముందుకెళ్ళడానికి అది మంచి హెల్ప్ అయింది. అదర్వైజ్ అసలు ఛానల్ ముందుకెళ్ళే పరిస్థితి ఉండేది కదా. కొద్దిమంది డాక్టర్లు అయితే, ఈవెన్ డాక్టర్ సింహాద్రి లాంటి వాళ్ళు అయితే ఫైనాన్షియల్ కూడా కొంత హెల్ప్ చేసి మీరు గ్రో అవ్వండి, మీ టీం గ్రో అవ్వాలని చెప్పేసి ఆయన హృదయపూర్వకంగా కూడా ఆయన మనకు హెల్ప్ చేశారు. అట్లాంటి వాళ్ళ హెల్ప్ చాలా ఇదైంది. డాక్టర్ రంగనాథన్ సార్ కానీ మిగతా అందరూ కూడా చాలా పెద్ద వాళ్ళంతా కూడా. నోరి దత్తాత్రేయుడు అయితే మాకు అసలు ఏమీ చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా లేని టైంలో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన తాజ్కృష్ణలో. ఆ టైంలో ఈవెన్ కమలాకర్ కెమెరామెన్ కానీ, ఎడిటర్ రమణ కానీ, ఇంకా చాలామంది యాంకర్స్ కూడా, భార్గవి, కీర్తి, ఇట్లాంటి వాళ్ళంతా కూడా చాలా హెల్ప్ చేశారు. యాక్చువల్ వాళ్ళంతా వచ్చి ఫ్రీగా హెల్ప్ చేశారు. సునీత రావులపల్లి లాంటి వాళ్ళైతే వాళ్ళు కూడా కొంత మీకు ఏమైనా అవసరమైతే చెప్పండి అంటే కొంత హెల్ప్ చేయగలిగారు. ఇట్లా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చాలామంది హెల్ప్ చేయడం వల్ల ఈ ఛానల్ ఒక స్థితికి రాగలిగింది అనమాట. స్టార్టింగ్గా మనం ఒక చిన్న యాడ్ ఫిల్మ్ అంటే ఏషియన్ ENT హాస్పిటల్ ఆంజనేయులు గారికి ఒక చిన్న వాయిస్ ఓవర్ బేస్డ్ ఒక చిన్న యాడ్ ఫిల్మ్ ఒకటి చేసి ఇచ్చాము. దాని తర్వాత సిటీలో సౌమ్య హాస్పిటల్, తర్వాత ప్రాణహిత, పారమిత హాస్పిటల్స్, ఇట్లాంటి హాస్పిటల్స్కి కొన్ని బ్రాండింగ్ కూడా చేసాం మనం. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ సిటీ అంటే మనకి ఇప్పుడు బైన్సా వెళ్ళి నిర్మల్ దగ్గరికి వెళ్ళి ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేసుకొచ్చాము. దాని తర్వాత రాజమండ్రికి వెళ్ళి ఒక IVF సెంటర్ది మనం మంచి యాడ్ ఫిల్మ్ చేసాము అక్కడ. సో మంచి అప్రిషియేషన్ వచ్చింది దానికి మనకి. సో ఇవి సిటీలోనే కాకుండా మనం అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళి కూడా మనం కొన్ని చేయగలుగుతున్నాము. ఈ 2 years జర్నీలో చాలామంది అనేక రకాలుగా ఫైనాన్షియల్గా కానీ టెక్నికల్గా కానీ అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో కిరణ్ బాగా సపోర్ట్ చేశాడు. అలాగే కెమెరా విషయంలో కమలాకర్ గారు, అలాగే ఎడిటింగ్లో రమణ గారు, యాంకరింగ్గా భార్గవి, అలాగే వాయిస్ ఓవర్గా కీర్తి, ఇలా చాలామంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మాకు వర్క్ చేశారని చెప్పాలి. అలాగే ప్రతాప్ సార్ చిత్రం ఛానల్కి ఆయన హోస్ట్ చేస్తూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే సమ్మేట నాగమల్లేశ్వరరావు గారు, ఆయన కూడా బాగా పుష్ చేశారు మాకు. వీళ్ళు బాగా గైడ్ చేసేవాళ్ళు మాకు, ఏమేం చేయాలి, ఎలా చేయాలి ఏంటనేది.
చాలామంది సపోర్ట్ చేస్తే కానీ మనం ఇప్పటికీ ఒక 50,000 సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అవ్వలేదు. సో ఎనీవే ఇది ఇంకా ఈ జర్నీ అనేది ఇంకా ఫాస్ట్గా ఇంకా ఫ్రూట్ఫుల్గా ముందుకెళ్తుందని మేమైతే ఆశిస్తున్నాము. మొదట్లో డైలీ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తుండేవాళ్ళం. తర్వాత మెల్లగా లాస్ట్ ఒక 3 మంత్స్ నుంచి హెల్తే మొదట్లో హెల్త్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు హెల్తే కాకుండా పొలిటికల్, అలాగే ఎంటర్టైన్మెంట్, రియల్ ఎస్టేట్, లిటరేచర్ అన్నిటి మీద, ఇటు స్టాక్స్ మీద, ట్రావెల్ వ్లాగ్స్ మీద అన్ని జానర్స్లో ఎంటర్ అయ్యి మెల్లగా వ్యూవర్స్ని పెంచుకుంటూ 50,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాం. 1 crore వ్యూస్ కూడా రీచ్ అయ్యాం. హెల్త్తో మొదలైన మా జర్నీ ఇప్పుడు మెల్లగా పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, రియల్ ఎస్టేట్ అన్నిట్లో కూడా డిఫరెంట్ వీడియోస్ చేసి పెట్టగలుగుతున్నాము. ఒక చిన్న టీం బిల్డప్ అయింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము. రీసెంట్గానే 50,000 సబ్స్క్రైబర్స్ పూర్తయింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి. మంచి కంటెంట్ మీకు అందిస్తాం, అది మా గ్యారంటీ. మా ఛానల్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మీరందరూ మా ఛానల్ని బాగా సపోర్ట్ చేయాలని, ఇంకా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని, మీకు మేము బెటర్ కంటెంట్ ఇవ్వగలుగుతామని మీకు ప్రామిస్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ 3TV అండ్ వాచ్ 3TV. థ్యాంక్ యూ. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఛానల్లో మీరు ఇంకా ముందు మంచి కంటెంట్ చూస్తారు. సో హోప్ యూ విల్ ఎంజాయ్ అవర్ కంటెంట్. థ్యాంక్ యూ.